హాయ్ అండి. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. ఇప్పుడు ప్రసాదాలు చేస్తున్నాను, చూద్దాము. శ్రీరామనవమికి కావాల్సిన ప్రసాదాలు అండి, నైవేద్యాలు చేస్తున్నాను. పెసరపప్పు నానబెట్టేసి ఉంచాను. అలాగే సెలవుడికి బియ్యం పిండి, పొడి పిండి అండి, పానకానికి బెల్లం. ప్రాసెస్కి వెళ్ళిపోదాము. బెల్లం కోరి పెట్టానండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము. అంటే మనం సలివిడి అన్నీ రెడీ చేసుకునే లోపల బెల్లం కరుగుద్ది. బియ్యం పిండి అండి, ఇందులో బెల్లం సరిపడా బెల్లం వేసుకుందాము. కలుపుకుందాం. లైట్గా వాటర్ వేసుకోవాలి, లైట్గా అండి, ఎక్కువ ఎక్కర్లేదు. దీన్ని బాగా ముద్ద కింద చేసుకుందాము. ఇలా బెల్లం అంతా కరిగిలా కలుపుకోవాలండి, ఉండలాగా. ఇప్పుడు దీన్ని ముద్ద చేసుకుందాము. సలివిడి చేస్తానండి. సలివిడి అయిపోయింది కదండి. ఇప్పుడు పానకం చేసుకుందాము. బెల్లం అంతా కరిగిలా కలుపుకోవాలి. బెల్లం కరగపోయిందండి పానకానికి. ఇప్పుడు మిరియాలు, యాలకులు మిక్సీ పట్టాను, వేసుకుందాము. కలిపేసుకుందాము. ఒక గ్లాస్లో తీసేసుకుందామండి దీన్ని. అలాగే సలివిడి చేసాం కదండి, ఒక బౌల్లో పెట్టేసుకుందాము. అలాగే వడపప్పు కూడా నానింది, ఇది కూడా ఈ బౌల్లో పెట్టేసుకుందామండి. వెనకాల వాళ్ళు కళ్యాణం చేయించుకుంటున్నారండి. ఆ బాజాలు వినబడుతున్నాయి. ఇందులో వేసేసుకుందాము వడపప్పుని. శ్రీరామనవమి నైవేద్యాలు రెడీ అయిపోయినాయండి. పానకం, వడపప్పు, సలివిడి.